హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్ఐసి నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి LICHFL అప్రెంటిస్షిప్ ఎల్ఐసి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి స్టార్ట్ అయిపోయింది. December 22 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 31 వరకు అయితే ఉందన్నమాట. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. December 31 వరకు అయితే మనకు ఉంది. మనకి ఒక ఎగ్జామ్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి 6th January 2024 మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సిటీ కేటగిరీ 1, సిటీ కేటగిరీ 2, సిటీ కేటగిరీకి సంబంధిత విభాగాల్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ వచ్చేసి మనకి 250 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలంగాణ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి జిల్లా వైజ్ అయితే, మనకి సిటీ వైజ్ అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ సిటీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పోస్టులకి మొత్తం టోటల్ వచ్చేసి 250 అయితే ఉన్నాయి. ఓకేనా. 12 months వరకే 12 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే January 15, 2024 మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి మంత్లీ స్టిఫెండ్ ఎంత ఇస్తుంది అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మనకి మంత్లీ మినిమం 9,000 నుంచి మనకి మ్యాక్సిమం 15,000 వరకు అయితే మనకి స్టిఫెండ్ అయితే మనకి పే చేస్తారని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1st December 2023 నాటికి 20 నుంచి 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి బీఫామ్, బీటెక్ కంప్లీట్ చేసిన 1st December 2023 నాటికి మనకి ఈ యొక్క ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ క్లిక్ చేసి అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క క్లిక్ చేసి ఈ యొక్క వెబ్సైట్ క్లిక్ చేసి మనము అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ ఐడి అనేది మనకు వస్తుంది. అదైతే స్క్రీన్ షాట్ కానీ నోట్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే లింక్ క్లిక్ చేసి అయితే మనకి ఫర్దర్గా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ అండ్ డిజిటల్ అండ్ కంప్యూటర్ లాజిస్టిక్ ఇంగ్లీష్ నుంచి అయితే ఒక క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకి 60 minutes పాటు మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. మనం ఇంట్లో ఉండైనా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 944 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఫీమేల్కి అయితే 708 అయితే మనకి పే చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 472
అయితే మనకి పే చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి టోటల్ వచ్చేసి 250 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ యొక్క జిల్లాకి ఏ సిటీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని కదా ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 డిసెంబర్ వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.